हेलो फ्रेंड्स वेलकम बैक टू मై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ నా డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజింగ్ వీడియో షేర్ చేయబోతున్నాను మరి ఇంకెందుకు లేదు పదండి చూసేద్దాం ఫస్ట్ మీ అందరికీ నా డ్రెస్సింగ్ టేబుల్ ఓవరాల్ వ్యూ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కలర్ కి వచ్చేసరికి రాయల్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ తో ఉంటది ఈ వీడియో చూస్తే మీకు ఏమైనా ఐడియాస్ వస్తాయి మీ డ్రెస్సింగ్ టేబుల్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని ఫస్ట్ మీకు పైన చూపిస్తాను పైన గ్యాప్ వచ్చింది మాకు పైన వాల్ కి అండ్ నెక్స్ట్ ఆ టేబుల్ కి సో అక్కడ నేను కొన్ని షోకేస్ పీసెస్ పెట్టుకున్నాను అండ్ ఒక బుజ్జి వినాయకుడు పెట్టాను అండ్ పక్కన ఒక స్మోకీ బుద్ధ పెట్టాను అండ్ నెక్స్ట్ ఒక చిన్న ఫ్రేమ్ పెట్టుకున్నాను అది మా ఫ్రెండ్స్ నాకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు ఆ ఫ్రేమ్ పెట్టుకున్నాను అండ్ పక్కన ఇంకొక షోకేస్ పీస్ పెట్టుకున్నాను ఇలా పైన మొత్తం కొంచెం డెకరేటివ్గా పెట్టాను షోకేస్ పీసెస్ తోని అండ్ పై సెక్షన్ అలా కంప్లీట్ అయింది ఒక పెద్ద మిర్రర్ ఇచ్చారు మాకు అండ్ పక్కన చూస్తే ఒక 4 సెల్ఫ్ లాంటిది ఇచ్చారు గ్లాసెస్ తోని షెల్ఫ్ లాంటి గ్లాసెస్ ఇచ్చారు అండ్ కిందకి వచ్చేసరికి ఒక డ్రాయర్ ఇచ్చారు అండ్ ఇంకొకటి ఓపెన్ డ్రాయర్ ఇచ్చారు ఫస్ట్ ఈ మిర్రర్ వెనక ఏముందో మీకు చూపిస్తాను ఈ హోల్డర్ పట్టుకుని ఓపెన్ చేయాలి మీకు ఇక్కడ చూస్తే మొత్తం అంతా ఏదో ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళినట్లా ఉంటుంది సో మాకు ఇక్కడ 4 ర్యాక్స్ ఇచ్చారు చిన్నగా అండ్ ఆ పైన షోకేస్ పీసెస్ కింద ఫస్ట్ ర్యాక్లో ఏమున్నా మీకు చెప్తాను ఇక్కడ వచ్చి మేకప్ క్లీనర్ అండ్ స్క్రబ్ అండ్ హెయిర్ ఫిక్సర్ మేకప్ ఫిక్సర్ చార్కోల్ మార్క్స్ అండ్ ప్రైమర్ అండ్ కొంచెం లాక్మే నైట్ క్రీమ్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇక మీకు 2 బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా ఇవి నేను ఎక్కడ తీసుకున్నాను అంటే వైజాగ్లో పూనా మార్కెట్లో హోల్సేల్ షాప్స్లో తీసుకున్నాను సో ఇది చాలా మటుకు హోటల్స్లో బాక్సెస్ కింద కూడా యూస్ చేస్తారు ప్యాకింగ్ బాక్సెస్ సో నేను వాటిని ఇలా ఐడియా చేసుకొని ఆర్గనైజ్ చేసుకున్నాను ఫస్ట్ దాంట్లో రబ్బర్ బ్యాండ్స్ అండ్ క్లిప్స్ ఉంటాయి అండ్ సెకండ్ దాంట్లో లిప్ బామ్స్ అండ్ లిప్స్టిక్స్ ఉంటాయి ఎక్కువ యూజ్ చేయని లిప్స్టిక్స్ లిప్ బామ్స్ అవన్నీ పైన స్టోర్ చేస్తాం సో ఇలా ఈ బాక్సెస్ పెట్టుకుంటే ఏంటంటే మనకి స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయదు అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది సో ఫస్ట్ రో మొత్తం అలా డిజైన్ చేస్తాం అండ్ సెకండ్ రోకి వచ్చేసరికి మీకు ఇక్కడ మొత్తం నెయిల్ రూమర్స్ అండ్ నెయిల్ పాలిష్ కలెక్షన్స్ ఉంటాయి ఈ ఫస్ట్ 2 బాక్సెస్లో వాచెస్ ఉంటాయి అండ్ ఇక మీరు చూస్తే నెయిల్ రిమూవర్ అండ్ నెయిల్ పాలిషెస్ ఉంటాయి ఇవి కూడా నెయిల్ రిమూవరే అండ్ పక్కన చూస్తున్నారు కదా ఈ దీంట్లోని ఆర్టిఫిషియల్ స్టడ్స్ ఉంటాయి కదా చిన్న ఇయర్ రింగ్స్ అవన్నీ ఉంటాయి ఇంకా ఎక్కువ నెయిల్ పాలిష్ కలెక్షన్స్ ఉంటాయి కాకపోతే ఈ ప్రెజెంట్ ఇప్పుడు లేవు సో ఈ సెకండ్ రో కూడా మేము ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాము అలా థర్డ్ రోకి వస్తే ఇక మీకు స్టిక్కర్స్ అండ్ ఐలైనర్స్ ఉంటాయి ఈ థర్డ్ రోలోని అండ్ ఒక పర్ఫ్యూమ్ బాటిల్ కూడా ఉంటుంది సో ఇక మీరు చూస్తే కింద 2 బాక్సెస్ అంటే ఖాళీ పై బాక్స్లో వచ్చి మట్కలా ఉంది కదా ఆ బాక్స్లో వచ్చి స్టోన్స్ ఉంటాయి కదా ఆ స్టోన్స్ ఉంటాయి అంటే మమ్మీ లెహంగా డిజైన్ చేయడానికి వచ్చారు సో ఆ స్టోన్స్ అట్లా పెట్టాం అండ్ ఇక్కడ ఐలైనర్స్ ఉంటాయి అన్ని కలర్స్ ఆఫ్ ఐలైనర్స్ నా దగ్గర అలా స్టాక్ చేసి పెట్టుకుంటాను నాకు చాలా ఇష్టం ఐలైనర్స్ అంటే సో బ్లాక్ బ్లూ గ్లిటరీ ఐలైనర్స్ అన్నీ ఉంటాయి అండ్ ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది దాంట్లో చందనం ఉంటుంది ఎప్పుడైనా పింపుల్స్ అలాంటి వాటికి యూజ్ చేసుకుంటాం అండ్ దీంట్లో మొత్తం అంతా స్టిక్కర్స్ ఉంటాయి అండ్ ఒక పర్ఫ్యూమ్ బాటిల్ థర్డ్ రో మొత్తం ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాము అండ్ ఇది ఫైనల్ రో 4th రో ఈ రో మొత్తంలో మీకు మెడికల్ కేర్ కనిపిస్తుంది మొత్తం అంతా మెడికల్ సంబంధించిందే పెట్టుకున్నాము సో ఫస్ట్ దాంట్లో చూస్తే మీకు ఆయింట్మెంట్స్ అండ్ కోమ్స్ కనిపిస్తాయి ఆయింట్మెంట్స్ అంటే ఎలర్జీ ఆయింట్మెంట్స్ నెక్స్ట్ పెయిన్ ఆయింట్మెంట్స్ ఉంటాయి కదా అలాంటివి ఉంటుంది అండ్ ఈ సెకండ్ దాంట్లోకి వచ్చేసరికి మీకు మేకప్ బ్రషెస్ అండ్ లిప్ లైనర్స్ ఐ లైనర్స్ ఐ స్కెచెస్ అవన్నీ ఈ సెకండ్ దాంట్లో ఉంటాయి ఈ బాస్కెట్స్ ఉన్నాయి కదా ఇవి నేను వైజాగ్ డీమార్ట్లో తీసుకున్నాను ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుందని తీసుకున్నాను ఇది కూడా వైజాగ్ డీమార్ట్లోనే తీసుకున్నాను
బాగుంటుంది కూడా, స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయదు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఐ డ్రాప్స్, జండు బాము, విటమిన్ టాబ్లెట్స్ అండ్ ఒక ఒడోమోస్ అండ్ వచ్చి పెయిన్ ఆయిల్ అండ్ సేఫ్టీగా ఎప్పుడైనా ఎమర్జెన్సీ గురించి ఒక క్యాండిల్ కూడా ఉంటుంది ఇక్కడ. అండ్ మీకు పక్కన చూస్తే ఒక బాక్స్ కనిపిస్తుంది ఇక్కడ, డ్రెస్బెరీ బాక్స్. ఈ బాక్స్లో ఏముంటుందో చూపిస్తాను చూడండి. దీంట్లో అన్ని వాచెసే ఉంటాయి. మా అక్కకి ఎక్కువ వాచ్ కలెక్షన్ ఇష్టం, సో ఎక్కువ వాచెసే ఉంటాయి. ఈ వాచెస్ అన్నీ మా అక్కవే. ఎక్కువ వాచ్ కలెక్షన్ అంటే ఇష్టం మా అక్కకి, సో అందుకే ఎక్కువ వాచెసే కనిపిస్తాయి. సో ఇది ఫైనల్ అలా ఆర్గనైజ్ చేసుకున్నాం, ఓవర్లుక్ చేసేయండి మొత్తం. ఏ సెక్షన్కి ఆ సెక్షన్ అలా డివైడ్ చేసి పెట్టుకున్నాం, క్లమ్జీగా రాకుండా ఈజీగా మనకి వెతికిన వెంటనే ఏ ఐటమ్ అయినా కనిపించడానికి. అండ్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఏంటంటే వాల్కి ఫిక్స్ అయిపోతుంది, రిమూవల్ కాదు. ఇప్పుడు మిర్రర్ వెనక ఉన్నది చూస్తారు కదా, ఇప్పుడు మిర్రర్ పక్కన మాకు ఒక 4 సెల్ఫ్ లాంటిది ఇచ్చారు గ్లాసెస్తోని. సో ఫస్ట్ దాంట్లో ఏముందో చెప్తున్నాను. ఫస్ట్ దాంట్లో ఇప్పుడు మీకు మేకప్ బాక్స్ ఉంటుంది అండ్ ఐ షాడోస్ ఉంటాయి. ఇది నేను అమెజాన్లో తెప్పించుకున్నాను, వీలైతే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఇది కూడా ఒక ఐ షాడో బాక్సే. కొన్ని గ్లిటరీగా ఉంటాయి, కొన్ని నార్మల్ మ్యాటీలో ఉంటాయి. అండ్ ఒక మేకప్ బాక్స్ ఉంది. ఫస్ట్ రో మొత్తం అలా పెట్టుకున్నాను. అండ్ అలా సెకండ్ రోకి వచ్చేసరికి ఇక్కడ మీకు వాస్లిన్ బాడీ లోషన్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ 2 పర్ఫ్యూమ్స్ కనిపిస్తాయి, బాండ్ రిచ్వి. అండ్ వెనక్కి వస్తే సీక్రెట్ టెంప్టేషన్స్ అండ్ యార్డ్లే కనిపిస్తాయి. మేము ఎక్కువ బాండ్ రిచ్ ఎక్కువ యూజ్ చేస్తాం పర్ఫ్యూమ్లోని. అది సెకండ్ రో. అండ్ అలా కిందకు వస్తే థర్డ్ రోలోనే మీకు ఇక్కడ ఫేస్ కేర్ కనిపిస్తాయి. ఎలోవెరా జెల్ అండ్ ఆల్మండ్ ఆయిల్ ఒకటి ఉంటుంది చిన్న బాటిల్తో. అవి వెనక మీరు చూస్తే హెయిర్ సిరమ్ ఉంటుంది స్ట్రీక్స్ది. అండ్ మీకు తెలిసే ఉంటుంది ఇది కాజల్ అండ్ ఐలైనర్ది. అండ్ ఒక డస్టింగ్ పౌడర్ కూడా ఉంటుంది ఇక్కడ. అది థర్డ్ రో ఇలాగా. అండ్ అలా కిందకు వస్తే ఫోర్త్ రో, ఫైనల్ రో. దీంట్లో వచ్చేసరికి మీకు ఒక పౌడర్ ఉంటుంది. మేము ఎక్కువ వైట్ టోన్ పౌడరే ఎక్కువ యూజ్ చేస్తాము. వైట్ టోన్ పౌడర్ ఒకటి ఉంటుంది. అండ్ ఒక రోల్ ఆన్, నివియా రోల్ ఆన్ ఉంటుంది. అండ్ ఒక రూమ్ ఫ్రెషనర్ ఉంటుంది. అండ్ ఈ బాస్కెట్ కూడా మేము డిమార్ట్లోనే తీసుకున్నాం. దీంట్లోని కోమ్స్ అండ్ సిజర్స్ అండ్ పెన్స్ అండ్ స్కెచెస్ కూడా ఉంటాయి ఎమర్జెన్సీకి. అండ్ ఇది ఓవరాల్ వ్యూ సైడ్ సెల్ఫీ. ఇది మాత్రం డ్రెస్సింగ్ టేబుల్ రిమూవల్ కాదు. సో మిర్రర్ వెనక చూసారు, సైడ్ చూసారు కదా. ఇప్పుడు మాకు కిందన ఒక ర్యాక్ లాగా ఇచ్చారు. సో దాని మీద మేము షీట్ వేసుకున్నాము. సో దాని కింద చూస్తే ఒక డ్రాయర్ కనిపిస్తుంది మీకు. ఆ డ్రాయర్ అలా ఓపెన్ చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్ బాక్సెస్ మీకు ఆల్రెడీ ఇందాక చెప్పినట్లుగా ఈ బాక్సెస్తోనే నేను మొత్తం మా డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం ఆర్గనైజ్ చేసుకున్నాము. చాలా నీట్గా ఈజీగా కూడా ఉంటుంది మెయింటైన్ చేసుకోవడానికి. మనకి ఎక్కువ కాస్ట్లీ కూడా కాదు. ఈచ్ బాక్స్ 10 రూపీస్ పడింది. అండ్ ఫస్ట్ బాక్స్లో ఏముందంటే అన్ని ఫేస్ పౌడర్స్ ఉంటాయి, లాక్మీ అలాగా మ్యాబ్లిన్ అవ ఫేస్ పౌడర్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. అండ్ ఈ సెకండ్ దానికి వచ్చేసరికి అంతా లిప్ కేర్ ఉంటాయి, వాస్లైన్, లిప్ బామ్ అండ్ కొన్ని లిప్స్టిక్ కలెక్షన్స్ ఉంటాయి. మీకు ఏదో రోజు నా లిప్స్టిక్ కలెక్షన్స్ కూడా చూపిస్తాను. వెంటనే అలా క్లోజ్ చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా కూడా ఉంటుంది. అండ్ ఫస్ట్ బాక్సెస్లో ఏమైనా చూస్తారు కదా. అండ్ పక్కన మీకు ఇది కనిపిస్తుంది కదా చిన్న బాక్స్, ఇది చిన్నపిల్లలకి పౌడర్ రాస్తారు కదా. నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను. చేత్తో నాకు పౌడర్ రాసుకుంటే నచ్చదు, సో ఇది నేను ఎక్కువ యూజ్ చేస్తాను. దీంట్లోనే పౌడర్ వేసుకొని రాసుకుంటాను ఫేస్కి. అండ్ పక్కన మీకు ఒక చిన్న బాక్స్ కనిపిస్తుంది కదా, దీంట్లో టిక్టాక్ క్లిప్స్ అండ్ సైడ్ క్లిప్స్ ఉంటాయి. అండ్ ఎక్కువ సేఫ్టీ పిన్స్ ఉంటాయి. ఈజీగా వెంటనే మనకి కావాలంటే ఈజీగా ఆ బాక్స్లో పెట్టుకుంటాము మేము. అండ్ నెక్స్ట్ ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో అన్ని క్రీమ్స్ ఉంటాయి. డర్మడ్యూ అండ్ సన్ బ్యాండ్ SPF 31 ఇది నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను. అండ్ ఎక్కువ స్పించ్ కూడా యూజ్ చేస్తాము మేము, స్పించ్ ఎక్కువ వాడతాము.
అండ్ కొన్ని లాక్మే 925 అవి కూడా ఉంటుంది ఈ బాక్స్లోని. అలా యూజ్ చేసినవన్నీ అలా క్యాప్ పెట్టేస్తాము. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీంట్లోని టిక్ టాక్ క్లిప్స్ ఎక్కువ యూజ్ చేసినవన్నీ దీంట్లో పెట్టేసుకుంటాం. ప్రెస్సింగ్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, అలాంటి చిన్న చిన్న ఐటమ్స్ మొత్తం ఈ బాక్స్లో పెట్టుకుంటాము. అండ్ పక్కకు వస్తే కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి. ఇవి డైలీ యూజ్ స్టిక్కర్స్ అలా పెట్టేస్తాము. సో ఈ ర్యాక్ మొత్తం చూస్తారు కదా, ఈ ర్యాక్ మొత్తం ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాం మేము నీట్గా, ఈజీ అట్లాగా. అండ్ ఇది ఇలా క్లోజ్ చేసేసి, అండ్ ఇప్పుడు కింద లాస్ట్ ర్యాక్ ఓపెన్ చేస్తున్నాము. ఇక్కడ మీరు చూస్తే మొత్తం అంతా మీకు బాక్సెస్తోనే కనిపిస్తాయి. అన్ని జ్యువెలరీ సెక్షన్స్, క్లిప్స్, ఇయర్ రింగ్స్, మొత్తం అంతా జ్యువెలరీ కలెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఏదో ఒక రోజు నా జ్యువెలరీ కలెక్షన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ ఏవైతే ప్రోడక్ట్స్ మేము యూజ్ చేయలేమో అవన్నీ ఇక్కడ పెడతాము. అండ్ కోమ్స్ కూడా ఉంటాయి, కొత్త కోమ్స్ అవన్నీ. సో ఈ బాక్స్ చూస్తున్నారు కదా, దీంట్లో అన్ని టిక్ టాక్ క్లిప్సే ఉంటాయి. మొత్తం ఈ కిందలో మొత్తం ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాము. ఏమైనా ఓపెన్ చేయలేని ప్రొడక్ట్స్ కూడా ఇక్కడే పెట్టుకుంటాము. సో ఇది ఇలా క్లోజ్ చేసేసాము. అండ్ దాని కింద చూస్తే ఒక చిన్న వెయిట్ మిషన్ ఎప్పుడూ ఉంటుంది. అండ్ ఈ వెయిట్ మిషన్ని కింద పెట్టుకుంటున్నాము. ఫైనల్లీ నా డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజింగ్ వీడియో ఇదేంటి. మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎలా ఉందో వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్.